మరి ఈ గడపోతే ఏమంటుందో చూద్దాము. మరి ఇక్కడ పండుగ గురించి ఏం చెప్తుంది, ఏం కదా చెప్పినగా ఏం చెప్తావు ఇయ్యాలా ఎల్లమ్మ గురించి? నా పేరు మధుసూదన్ చారి. నేను 2 సంవత్సరాల నుంచి అమ్మవారి దగ్గరికి వస్తున్నా. అంతకు ముందు నుంచి 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉండే ఇక్కడ ఇదే బస్సు మాది. ఈ 2 సంవత్సరాల నుంచి మా అమ్మవారికి మేము పూజ చేయబట్టి కూడా మేము మా ఇంట్లో కానీ మా బిజినెస్ మా వ్యాపారం కానీ చాలా అభివృద్ధి చెందింది. అంతేకాకుండా మా కుటుంబం కూడా అమ్మవారి దీవెనలు ఎప్పటికుంటాయి. ఈ 2 సంవత్సరాల నుంచి మేము చేసేది ఏంటంటే బస్తీ వాసులకు అందరూ తెలుసు మేము ఎంత కష్టపడుతున్నాము, అమ్మవారి గురించి ఎంత శ్రమిస్తున్నాము. వాళ్ళు కూడా గుర్తించాలి, మమ్మల్ని సహకరించాలి, మనం అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇవాళ పండుగ, రేపు జులుసు ఉంటుంది అమ్మవారిది. రేపు ఘట్టం జులుసు ఉంటుంది. ఒగ్గుటోలు గవర్నమెంట్ కూడా మాకు సహకరించి కమ్మాన్ వేయించింది. గుడి కూడా మంచి ఘట్టం ఊరేంపు నుంచి సహకరించింది. అన్ని విధాలు అన్ని సహకరించినాయి. రాఘవేంద్ర అన్న మన ఉమ్మడి దేవాలయ కమిటీ చైర్మన్ అయినా ఆయనకు చాలా కృతజ్ఞతలు. మాకు ఈ తరఫున అయితే రేపైతే ఇంకా వైభవంగా మేము జులుసు తీద్దామని అనుకుంటున్నాము. ఇంకా మంచిగా కావాలనుకుంటున్నాము. ఇంకా ముందు కూడా ఇంకా మంచి చేయాలనుకుంటున్నాము. ఈసారి డీజే లేదు, మరి ఎట్లయితే తెలియదు. ఉంటేనే మరి పిల్లలు డీజే ఉంటేనే ముంగడు ఆడతారు. అసలు అంత ఆడపిల్లలు ఆడేదే డీజే. ఆ డీజే లేదు, మరి ఎట్లయితే చూడాలి. రేపు మనసు గిట్ట మారి డీజే పర్మిషన్ ఇస్తే ఇంకా అంగరంగ వైభవంగా చేద్దాం అనుకుంటున్నాము.